ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన మీద కోపంగా ఉన్నవారు, ద్వేషంగా ఉన్నవారు ఎవరైనా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక రహస్య పరిహారం అన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో ఏంటనేది మీకే అర్థమవుతుంది. మీ మీద కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి మంచి రిజల్ట్ అయితే పొందండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎవరు చేస్తే మంచి ఫలితం వస్తుందనేది కూడా తెలుసుకుందాం. మిమ్మల్ని చీటికి మాటికి అసహించుకుంటున్నా సరే, మీ మీద కోపగించుకుంటున్నారన్నా సరే, మిమ్మల్ని చూస్తే చిరాకు, కోపం వస్తుందని చెప్పి మిమ్మల్ని ఎవరైతే దూరం పెడుతున్నారో, ఎవరైనా సరే ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఈ పరిహారం అయితే తప్పకుండా ఒక్కసారి చేసుకోండి. అలా అయితే మీ భార్య అయినా సరే, భర్త అయినా సరే, ప్రేమించిన అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా సరే మీ మీద కోపం పెంచుకుని దూరంగా వెళ్ళిపోతున్నారో అలాంటి వారి కోసం ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క వస్తువుతోటి మనం చేయాల్సిన పరిహారం అన్నమాట. చాలా సింపుల్గా, ఈజీగా, ఖర్చు లేకుండా చేసుకునే పరిహారం. కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, లేదంటే ప్రేమించిన వ్యక్తి ఏదైనా సరే కావచ్చు, మీరు ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్ళిపోయినా, నిర్లక్ష్యం చేస్తున్నా, దూరం పెరుగుతున్నా ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తారంటే, ఎలా చేసినా సరే మంచి ఫలితం వస్తుంది. ఏం చేయాలంటే కేవలం దీన్ని కాల్చడమే చేయాలి, అంతలా ఫలితం వస్తుంది. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడతారనమాట. అలాగే మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తి, మీరంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి ఉన్నా సరే మీరు ఇష్టపడడానికి, మీరంటే నచ్చడానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతో చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భర్త కోసం చేసుకోవాలి అనుకుంటే, భర్త నేను చెప్పినట్లుగా వినాలి. నా భర్త నా మీద కోపం తెచ్చుకోకూడదు, చిరాకు పడుతూ ఉంటారు, నన్ను చూస్తే అస్సలు నచ్చడం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు కూడా చేయలేదు, మంచిగా ఉంటున్నాను, అయినా కూడా నన్ను చూసి అస్సలు నచ్చడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. మనల్ని ఉద్దేశించే వారి కోసం ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఖర్చుతో కూడిన పని అస్సలు కానే కాదు. చాలా ఈజీగా, సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీనికోసం ఖచ్చితంగా ఒక బిర్యానీ ఆకు కావాలి. బిర్యానీ ఆకు ఎందుకు తీసుకోవాలంటే, బిర్యానీ ఆకు అంటే ప్రకృతిలో చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఆ ఆకు మీద ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా బిర్యానీ ఆకు అనేది అత్యంత శక్తివంతమైనది. ఈ బిర్యానీ ఆకుతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. బిర్యానీ ఆకును చాలా నీట్గా, ఎక్కడ కూడా చిరుగులు లేకుండా తీసుకోవాలి. మచ్చలు, మరకలు లేకుండా చూసుకోవాలి. అది కూడా కాడ ఉండాలి. ఆకు చాలా బాగా నీట్గా ఉండాలి. అయితే దానిపైన ఒక బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి. బ్లాక్ కలర్ స్కెచ్ ఉంటుంది కదా, ఆ ఆకు మీద వ్యక్తి పేరు 3 సార్లు రాయండి. అంటే మీరు దూరం పెడుతున్న వ్యక్తి ఎవరి కోసమైతే ప్రేమించి బాధపడుతున్నారో, ఆ వ్యక్తి ఎవరో, మీకు ఎవరైతే దగ్గర కావాలని కోరుకుంటున్నారో, మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తిని తెలుసుకొని ఆ వ్యక్తి మీకు దగ్గరగా ఉండాలని అర్థం చేసుకోండి. నన్ను ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదనే మనసులో సంకల్పం చేసుకొని ఆ వ్యక్తి పేరు బిర్యానీ ఆకు మీద 3 సార్లు రాయండి. ఈ పరిహారం అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే బయటైనా సరే చేసుకోవచ్చు. అయితే ఇలా 3 సార్లు ఆ పేరు రాసిన తర్వాత ఆకుని సింక్ దగ్గర కానీ, అంటే నీళ్లు కడుక్కునే చోట కానీ బిర్యానీ ఆకును చాలా జాగ్రత్తగా కాల్చేయండి. అది చేస్తే బూడిదలాగా ఉంటుంది కదా, ఆ బూడిద ఎవరూ చూడకుండా తప్పకుండా కాస్త వాటర్ వేసి సింక్లో ఈ పరిహారం చేసినట్లయితే చేసి ట్యాప్ ఆన్ చేసేయండి. అయితే ఇలా చేసినట్లయితే ఆ బూడిదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మనం బిర్యానీ ఆకును కాల్చడం వల్ల ఏమవుతుందంటే, మనకు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ బిర్యానీ ఆకు కాల్చడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మనకు ఉండేటటువంటి చెడు ఆలోచన, కోపం, ద్వేషం ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అంటే గొడవల వల్ల బలహీనపడిపోయిన బంధం బలంగా గట్టిపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బిర్యానీ ఆకుతో ఈ అద్భుతమైనటువంటి పరిహారం చేసుకుని మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని మనసులో తలుచుకొని పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.